నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. ఈ వచ్చిన భాగం కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ ప్రభువు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతారు. వాక్య వచనము ద్వారా తన యొక్క భక్తులతో మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు అని ఈ యొక్క వచ్చిన భాగాన్ని ధ్యానము చేద్దాం. దేవుని యొక్క సన్నిధానములో ప్రియ సహోదరులారా, మనము కొన్ని వారముల క్రితం ఒక వాక్యము ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పోయిన ఆల్నైట్ ప్రార్థనకే ఆ మాట చెప్పుకొని ఉన్నాము. స్తోత్రం. క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన యొక్క ఎలా చేయాలి, ఆ ప్రభువుని ఏ విధంగా వెంబడించాలి, ఆయనతో ఏ విధంగా సహవసించాలి అనే మాటలు పరిశుద్ధాత్మ ప్రభువే మనతో మాట్లాడుతారు. నవంబరు మాసము నుండి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవటం సంఘ క్రమముగా మనము కలిగి ఉన్నాము కనుక క్రీస్తు సహవాసానికి నేను పిలిచినటువంటి దేవుడు ఎవరై ఉన్నారు, క్రీస్తు సహవాసం అంటే ఏమై ఉన్నది అనేటటువంటి ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు పోయిన ఆదివారం చెప్పిన వాక్యానికి ఈ ఆదివారం చాలా చక్కగా చాలా మంది మరి చక్కగా మంచి ఆలోచన చేసినారు. ఈ వారం అంతా కూడా ఆలోచన చేసి చక్కగా రాగలిగిన వారు వచ్చినారు, రాలేని వారు రాలేకపోయినారు. స్తోత్రం. సరే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, యేసు ప్రభువు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. యేసు ప్రభువుని ఎవరైతే దేవునిగా కలిగి ఉంటారో అటువంటి బిడ్డలు ఏం చేయాలి అని అంటే, పాస్టర్ గారు మనల్ని ఏమంటున్నాడు, తప్పగింజలు అంటున్నాడు, గట్టి గింజలు అంటున్నాడు. మరి మనం తప్పగింజలమా గట్టి గింజలమా ఏం గింజలం అంటే, అరే నువ్వు బక్కగా ఉన్నావు, కాస్త బలం రావడానికి మంచి భోజనం తీసుకోరా అని డాక్టర్ గారు అంటారు. ఏం చేయాలా? ఇదిగో చూడు, నేను 100 రూపాయలు ఫీజు ఇచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు నన్ను అన్నాడు, ఒరే నువ్వు బక్కడురా అని నన్ను అన్నాడు, నువ్వు తాగుతున్నావు, నువ్వు బీడీలు తాగుతున్నావు, నువ్వు సారా తాగుతున్నావు, నువ్వు పాన్ పర్రాకి ఎత్తున్నావు, అందుకని నీ ఆరోగ్యం బాగాలేదు, బలమైన ఆహారం తీసుకోండి అయినా. గట్టి గింజలుగా విశ్వాసులు ఉండాలని సేవకుడు కోరుకునేది మిమ్మల్ని విమర్శించడానికి కాదండి, సంఘాన్ని విమర్శించడానికి కాదండి. ఎవరికి వారము ప్రభువుని ప్రేమించి ఆయనకి సమీపంగా వచ్చి ఆయన్ని వేడుకునే ఎడల దేవుడు నిశ్చయముగా నీతో మాట్లాడతారు, ఆయన నిన్ను సందర్శనం చేస్తారు. మాటికి నా సన్నిధిని విడువని ఈ వ్యక్తి ఎవరు అని చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుని చేత దీవించబడే వ్యక్తి అని ఖచ్చితంగా సన్నిధికి వచ్చినటువంటి విధానమే నిర్ధారిస్తుంది, నియమిస్తుంది. స్తోత్రం. ఏదైనా గట్టిగా ఒక వాక్యం చెప్తే నేమో రారు. ఏదో పైపోతలు ఉంటాయి కదా, అమ్మా నువ్వు వీరుడివి, సూర్యుడివి, బంగారు కొండవి, నువ్వు అసలు ఎంత సూపర్ అంటే అని చెప్పి ఊరికే పొగడ్తలు ఉంటాయి. అమ్మా ఏం పొగడ్తలమ్మా? ఊరికే పొగడ్తలు. చిన్నపిల్లడితో మనం ఏదైనా పని చేయించుకోవాలంటే ఆయన కొంచెం పొగిడితే అది చేస్తాం. ఇట్లాగే అమ్మ నువ్వు ఇంకేముందమ్మా, నువ్వు బంగారు కొండవమ్మా అని చెప్పాడంటే చర్చి చూడు చాలు కూర్చుంటుంది.
ఎక్కడికి పోతున్నాం, ఏంటి పరిస్థితి అని అంటే ఆలోచించుకోవాలండి. కష్టపడితే తప్ప భోజనం దొరకదు అన్నమాట ఎంత వాస్తవమో. కష్టపడితే తప్ప యేసు ప్రభు పాద సన్నిధిలో కూర్చునే భాగ్యం దొరకదు. యేసు ప్రభు సన్నిధిలో కూర్చునే భాగ్యం కష్టపడకుండా దొరకదు. నువ్వు వాళ్ళు చర్చి మానేసి ఇంటికాడ కూర్చుంటే దేవునికి స్తోత్రం. కష్టపడకుండా దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రులు పిల్లవాడు మాట వింటలేదని కొడతారు, తిడతారు. కొట్టేది తిట్టేది ఎందుకంటే రేపొద్దున వాడు భవిష్యత్తు బాగుండాలని. సంఘానికి కూడా సేవకుడు చెప్పేది, ఎప్పుడు పైపోతులను మీరు కోరుకోకండి. పాస్టర్లుగా చాలా మంది వాక్యాలు చెప్తారు, యథార్థం చెప్పకుండా ఒట్టొట్టి మాటలు ఎన్ని చెప్పినా చివరాఖరికే పెడతావాడిని ఎత్తి మీద. నువ్వు ఒరే ఇంతకాలం నన్ను పొగిడి నా జీవితం నాశనం చేసావు కదరా నువ్వు, అసలు సంగతి చెప్పకుండా అని ఆ రోజు అనుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, యథార్థం ఉన్నమాట వాస్తవం చెప్తే నీ ఇష్టమైతే చేసుకో, కష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో. యశ్వరుడు భక్తి నీకు ఇష్టమైతేనే చెయ్యి, బలవంతమే ఉన్నాయి. స్తోత్ర. సరే, మంచిది. చూడండి, క్రీస్తు సహవాసానికి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సహవాసం ఏం చేస్తుంది అని అంటే, ప్రభుతో కూడా ఉపవాసం నుండి దేవుని పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం అనేది సంఘానికి చాలా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. చాలా మంది చెప్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలు అంటే మాకు చాలా ఇష్టమయ్యా. ఆ మాటలో మరి సత్యం ఎంత ఉందో, లేకపోతే వాళ్ళ యొక్క జ్ఞానం ఎంత ఉందో, లేకపోతే వాళ్ళ బుద్ధిహీనత ఎంత ఉందో నాకైతే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు అంటే మాకు ఎంతో సంతోషమయ్యా. 10 సంవత్సరం చేసినాం, ఆ ప్రార్థనల వల్ల మేము చాలా మేలు పొందుకున్నాం. ఇలా చెప్పేవారు కొంతమంది ఉన్నారు. నిజంగా దేవుని యొక్క ఉపవాస ప్రార్థనలను మరి నిజంగా కనుక దానికి ఇవ్వవలసిన విలువని ఇచ్చేవారు ఉంటే వారు ఖచ్చితంగా దేవుని దిగున రావాల్సిందే అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి చూడండి, ప్రభు యొక్క మాటలు ఏమంటున్నాయి అంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల, దేవుడితో సహవాసం చేయడం వలన ఏమవుతుంది? ఒక స్త్రీ ఒక న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఈ విధంగా అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చేయండి నాయన. ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని యేసు ప్రభు ఉపమానం చెప్పినాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ స్త్రీ మాటికి వస్తూ ఉంటే ప్రతిసారి అమ్మాయి రేపు చూద్దాం ఎలవమ్మా, ఆ రేపు చూద్దాం ఎలవమ్మా అని ప్రతిసారి ఆ మాటే అంటున్నాడు. చాలాసార్లు అడిగిందాడు. ఈయనేమో న్యాయాధిపతి. ఈయన వచ్చేదల్లా ఏం చేస్తాడంటే, కాస్త ఎవరైతే లంచాలు ఇస్తారో ఈ వ్యవహారం అంతా చూసుకుంటూ ఉంటాడు. లంచగొండి న్యాయాధిపతి అనమాట. లంచాలు తీసుకుంటూ కాలాన్ని గడిపేటటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క స్త్రీ పలుమార్లు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, ఆయన ఓ నాయన ఈవిడ మాట ప్రచారం వచ్చేస్తుంది, మళ్ళీరా అని పద్దాక ఏం చెబుతాను, అమ్మా ఏంటో చెప్పరా, నీ గొడవ ఏంటో చెప్పు అని చెప్పి ఆ తల్లిని చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా అడిగి తెలుసుకున్నాడు. ఇక ఆవిడికి చక్కగా తగిన న్యాయం చేసి ఆ తల్లినికి మేలు చేసినారు. స్తోత్ర. చూడండి, దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఒక అన్యాయస్తుడైన మనుషుడే ఒక వ్యక్తికి మేలు చేయడానికి తన మనస్సులో నిర్ణయం చేసుకుంటే, నీతి కలిగిన దేవుడినైనా నేను నా సన్నిధికి వచ్చేటటువంటి మీకు మరి నిశ్చయముగా ఏమి చేయుదును
అని చెప్పడానికి యేసు ప్రభు ఆ ఉపమానాన్ని తెలియజేస్తూ వచ్చినారు. ఈరోజు ప్రభుతో సహవాసం చేసేటటువంటి స్థితి మనం ప్రతి ఒక్కరిని కలిగి ఉందముగాక. స్తోత్రం చెప్పు. చూడండి, ఎవరైతే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టం కలిగి ఉంటారో అతి బిడ్డలను ప్రభు అంటున్నారు. ఇస్సాకుతో దేవుడు అంటాడు, నువ్వు గెరారులో ఉండు. అంటే అర్థం ఏంటి అని అంటే పలపట్లో ఉండు, విజయవాడలో ఉండు, హైదరాబాద్లో ఉండు, ఎక్కడో ఉండు అని కాదు దాని అర్థం. సన్నిధిలో ఉండు. స్తోత్రం చెప్పు. నీవు సన్నిధిలో కనుక ఉండడం నిజమైతే నేను నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడతాను. నీ తండ్రితో మాట్లాడినటువంటి నేను నీతో మాట్లాడి నీ తండ్రిని నేను ఏ విధంగా ఆశీర్వదించానో నిన్ను దీవించడానికి నేను నీతో వస్తాను. దేవుడు అనేవాడు మానవుడితో వస్తే అతని పరిస్థితులన్నీ కూడా మార్పు చెందుతాయి. మనిషి అనేవాడికి సహజంగా కష్ట సుఖాలు ఉంటాయి. ఈ కష్ట సుఖాలన్నింటిలో దేవుడు అనేవాడు ఎప్పుడైతే మానవుడికి చేరువుగా వస్తాడో వారి కష్టాలు తొలగిపోయి వారికి మేలు కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద మానవుడికి పగలు రాత్రి అనేవి ఎలాగుంటాయో కష్ట సుఖాలు అలా ఉంటాయి మానవ జీవితంలో. దేవుడు అనేవారు మనిషికి సమీపంగా వచ్చినప్పుడు మానవుడి స్థితిగతులు మార్పు చెందుతూ వస్తాయి. ఒక విషపు గాలి వీచే చోట ఒక సుగంధంతో కూడినటువంటి ఔషధి గుణములతో కూడినటువంటి వాయువు గాలినిచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాలలో ఉండేటటువంటి జీవరాశికి కానీ మొక్కలకు కానీ ఎంతో అది ఆరోగ్యాన్ని బలాన్ని చేకూరుస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటటువంటి దేవుడు ఏ సంఘముతో, ఏ విశ్వాసితో, ఏ దాసునితో, ఏ దైవజనునితో ఆయన వస్తూ ఉంటారో, ఎవరి దగ్గరికి ఆయన వస్తూ ఉంటారో వారి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శాపగ్రస్తమైన లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటంతట అవే తొలగించబడి నివారించబడి దేవుని జీవం ఇచ్చేటటువంటి వాతావరణం ఆ కుటుంబాల్లోనికి ప్రవహిస్తూ ఉంటుంది. స్తోత్రం. యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమవుతుందంటే పరిస్థితులు మారిపోతాయి. మరి ఆయన మీ చేతుల్లోనికి నా చేతుల్లో ఉండి కార్యాలు చేసేదానికి నీవు ఈ రాత్రి ఆలోచించు, ఈ ఉదయం ఆలోచించు. గెరారులో నేను నిలిచి ఉందునుగాక. స్తోత్రం చెప్పు. గెరారులో నేను నిలిచి ఉందునుగాక. దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉందునుగాక. ఎప్పుడో పిలిచిన దేవుడు ఒక మేలు ద్వారా పిలిచాడు, ఒక అద్భుత కార్యం ద్వారా పిలిచాడు, ఒక ఉపదేశం ద్వారా పిలిచాడు, ఒక సేవకుని ప్రయాసం ద్వారా నన్ను రక్షించాడు. ఆ దేవాది దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉంటాను అని నీవంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ వాయుగుర్తులోనికి పోకు అనగా ఈ సన్నిధిని విడిచి తిరిగేటటువంటి ఆ ప్రదేశాలన్నిటికీ ఆ ప్రయాణాన్ని కట్టిపెట్టు. ఆ ప్రయాణాన్ని ఏం చేయి? కట్టిపెట్టు. స్తోత్రం. నీవు కేవలం సన్నిధిలో మాత్రమే నిలిచి ఉన్నట్లయితే నేను నీతో మాట్లాడతానని దేవుడు సెలవిస్తాడు. ఈరోజు మనకు దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటో తెలియాలి. ఏంటమ్మా? దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటో తెలియాలి. నిజంగా లోకంలో ఒక మనిషిగా మనకు బాధ కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి. అన్నింటికీ సమాధానం చెప్పగలిగినంత శక్తిమంతులమైతే మనము కాదు, కానీ అందరూ బాగుండాలి అని మాత్రం హృదయపూర్వకంగా కోరుకుంటాం. స్తోత్రం. ఒక సంగతి ఏంటంటే ఎవరికి వారు అందరూ మంచి వాళ్ళలాగానే ఉంటాం, కానీ నిజం అనేది ఎప్పుడూ కూడా ఆ నిజమైన మంచి అనేది ఎప్పుడూ కూడా దాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్న వారి ఎందుకు వెళ్ళినప్పుడే అది తెలుస్తూ ఉంటుంది. స్తోత్రం. ఎవరికి వాళ్ళు అందరం మంచోళ్ళమే, కానీ ఆ మంచికి ఆ నిజతత్వం అనేది దాన్ని సంపూర్ణముగా కలిగి ఉన్న వాడిని ఎద్దుకు వెళ్ళి నుంచుంటే అప్పుడు మన దగ్గర ఉంది మంచే కాదనేది తెలుస్తుంది. ఇక్కడ నా మాట ఏంటంటే, నా ఉపదేశం ఏంటంటే, మానవునికి అర్థం కాని విషయాలు ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. అయితే ఈ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహవాసాన్ని కోరుకునేటటువంటి బిడ్డలు మీ దృష్టి అంతా కేవలము ఈ దేవుని మీద మాత్రమే నిలిచి ఉన్న ఎడల మీ హృదయంలో
కలిగేటటువంటి అనేకమైన ప్రశ్నలకు జవాబు యేసు ప్రభు సన్నిధానంలో తప్పక ఉంటుంది. స్తోత్ర. ఏమో ఉంటుంది, తప్పక ఉంటుంది. కాబట్టి ఆయన సహవాసాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభు వాక్యం చెబుతుంది, నీవు గెరారులో నిలిచి ఉండు అని ఇస్సాకుతో అంటున్నాడు దేవుడు. ప్రత్యేకంగా ఒక ప్రాంతమును నిర్దేశించి ఆ ప్రాంతంలోనే ఉండమని దేవుడు ఎందుకు అంటాడు అని అంటే, గెరారు అనేది దైవ సన్నిధికి సాదృశ్యము. చెప్పు స్తోత్రం చెప్పు. గెరారు అనేది దైవ సన్నిధికి సాదృశ్యం. సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీవు ఎప్పుడైతే ఉన్నావో దేవుని జీవపు కిరణాలు నీ మీద ప్రకాశిస్తాయి. దైవ సన్నిధి ఉన్న చోట ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ పక్షులు ఉంటాయి. ఏం చేస్తాయండి? ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడే వృక్షాలు ఉంటాయి. అలాగే ఎక్కడ దైవ సన్నిధి ఉంటుందో అక్కడ విశ్వాసి ఉండాలి. నేను విశ్వాసిని అని చెప్పడానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా దైవ సన్నిధిలో నువ్వు ఉండి తీరాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా దైవ సన్నిధిలో నీవు ఉండి తీరాల్సింది. ఆ యొక్క దైవ సన్నిధిని మనం బాగా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇస్సాకుతో ప్రభు అంటున్నారు, నీవు ఐగుప్తు వైపుకు చూడకు. ఐగుప్తు అనగా లోక సంబంధమైనటువంటి విధి విధానాలు, మనలను దేవుని భక్తు నుంచి ప్రక్కకు లాగేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. నిన్ను దేవుని వాక్యం నుంచి ప్రక్కకు లాగేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చును. అవి ఏవైనా సరే యేసయ్య నామాన్ని నీవు ఎక్కువగా ప్రేమించటం అనేది జరిగితే వాటిని ద్వేషించటం కూడా నీకు చేతనవుతుంది. స్తోత్రం. నేనేమనుకున్నా, మేము ఒక సహవాసానికి చెందిన వారు, మేము ఒక సంఘానికి చెందిన వారు, మేము ఒక భక్తునికి చెందిన వారు అన్న మాట ఎప్పుడూ కూడా నీ యొక్క మదిలో మెదులుతూ ఉంటే, నువ్వు అందరి మాటలకు ఎవరి మాటల దగ్గరికి వెళ్ళి అన్ని మాటల దగ్గరికి వెళ్ళి వాటికి లోబడవలసినటువంటి పరిస్థితి లేకపోతే అవకాశం నీవే ఇవ్వకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు స్థిరులుగా సంఘము ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది. నీలో స్థిరత్వం కావాలంటే మొదట జ్ఞానం కావాలి తల్లి. ఆ జ్ఞానమే దేవుని సన్నిధి ఇచ్చేది మాత్రమే ఉండాలి. ఈ మందిరంలో నీకు కలిగే ఈ వాక్యం వలన కలిగే జ్ఞానం ఒకటే నీ కుటుంబాన్ని అంతా కూడా ఉద్ధరించేస్తుంది. నాకు లోకం ఏం చెప్పిందో, నా సాంప్రదాయాలు ఏం చెప్పాయో, మా యొక్క ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారో, నేను కూడా అలాగే కదా బ్రతకాల్సింది అని చెప్పి అనుకుని నువ్వు ఆ లోక సంబంధమైన సాంప్రదాయాల చుట్టూ కనుక తిరగడం నువ్వు అలవాటు పడితే ప్రభు అంటున్నాడు, గెరారులో నిలిచి ఉండడం నీకు కష్టమవుతుంది. స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలిచి ఉండకుండా నిన్ను ప్రక్కకు లాగివేస్తూ ఉన్నవి ఏంటి అని చెప్పి ఏంటంటే ఏవో చిన్ని లోపాలు, ఏవో చిన్న. అందుకని ప్రభు అన్నారు, మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా చూసుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రత్యేకముగా చూసుకుంటారో అప్పుడు నేను మీకు తోడయ్యుండును. మీకు ఆలోచన చెప్తాను. మీరు నడవవలసిన త్రోవని మీకు చూపిస్తాను. మీరు నడవవలసినటువంటి త్రోవను నేను మీకు చూపిస్తాను. వాక్యం చెప్పింది, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నేను నీకు తెలియచేసేదను. దేవుని మాటలు నీ గమనానికి అర్థమైనంత వరకు వాటిని గ్రహిస్తూ దైవ మార్గంలో నడిచే వ్యక్తివైతే ఒక్క మాటను గుర్తించాలి, దేవుడు దర్శనము ద్వారా గాని వాక్యము ద్వారా గాని నీతో మాట్లాడుతున్నాడు అనే స్పృహ నీవు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది కలిగి లేవు అని అంటే దైవ సన్నిధిలో నేను మంచిగా నడుస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నది ఇద్దరి దగ్గర నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీకు వాక్యం చెప్తున్న సేవకుడిని కూడా మోసం చేస్తున్నావు. నిన్ను చూస్తే సేవకుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ తల్లి చక్కగా దేవుని మాటలు ఏంటండి, దేవుని సన్నిధికి వస్తుంది, మంచిగా భక్తి చేసుకుంటుంది అని నమ్ముతున్నాడు. నీవు కూడా ఏమనుకుంటున్నావు అంటే, నేను మంచిగానే భక్తి చేసుకున్నాను, సేవకుడు నాకు మంచిగానే వాక్యం చెబుతున్నాడు అని నీవు అనుకుంటున్నావు. అంటున్నాను, దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా ఈ వాక్యం ద్వారా ప్రభువుతో మాట్లాడేదన్న భావం నీవు కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే నీకు అనిపిస్తాయో అప్పుడు మాత్రమే నీవు యథార్థమైన మార్గంలో ఒక
ఒక మంచి దేవుని యొక్క నీతి కలిగిన మార్గంలో నడుస్తున్నావు అని గుర్తు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. యేసు ప్రభు గొప్పోడని, ఆయన నమ్ముకుంటే మంచిదని, ఆయన భక్తి చేస్తే మంచిదని, గత కాలంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా, ఇవాళ నేను ఎచ్చిగానో పిచ్చిగానో ఎచ్చగానో సల్లగానో ఎట్టగా ఉంటే ఎట్టగో గత కాలంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఇప్పుడు నేను ఆయన్ని వెంబడించాల్సిందే అని నీ మనసు అంటుంది. కానీ దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? వాక్యం ఉపదేశించినప్పుడు ఈ మాటలు నా కొరకైనా నీకు అనిపిస్తూ ఉన్నాయా? ఒకవేళ కాకపోతే నిన్ను గిచ్చితే నొప్పి తెలియనట్లుగా నీవు స్పృహ లేని వ్యక్తిగా మందిరంలో ఉండిపోతున్నావే తల్లి. ఏమైపోతూ ఉంది? సేవకుడి యొక్క ప్రయాసమైంది. యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి ఆకాశముల నడుమున వేలాడి తన అమూల్యమైనటువంటి రక్తమును ప్రాణమును ఈ సర్వ ప్రపంచముల విశేషమైన వ్యక్తి అనబడిన మానవుడు అనే నీ కొరకు ఆయన చేసిన ఆ బలియాగం ఏం చేస్తూ ఉన్నావు? ఏం చేస్తూ ఉన్నావు? దేవుని శిలువ బలియాగాన్ని నీవు ఏం చేయాలనుకుంటున్నావు? యేసు ప్రభు యొక్క శిలువ యజ్ఞమును నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? సర్వ మానవాళి కొరకు ఇవాళ మనమండి 100 మంది, మనం 1000 మంది ఈ భూమి మీద ఆరాధించే సంఘాలు ఉన్నాయి. 1000 మంది, లక్షల మంది దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉన్నారు. ఈ దేవుడి కొరకు గొప్ప గొప్ప కార్యాలు తలపెట్టి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి దేవుని కోసం పనిచేసేటటువంటి భక్తులు ఉన్నారు భూమి మీద. యేసు కోసం మేము చావడానికైనా సిద్ధమని ఈ భూమిని శాసించేటటువంటి సేవకులు ఉన్నారు. భూమిని కంపింపజేతును కదిలించెదును, భూమిని కంపింపచేతును. హల్లెలూయా. భూమిని కంపింపజేస్తానని దైవజనుడు కంపింపజేస్తారా? మీరు కూర్చున్న వాటిలో కొంతమంది ఇలా చూస్తున్నారు అంటే పాసలకి ఎంత కూడా ఉంటుందా అని. అంత కాదు, నెత్తి మీద ఉన్న ఆకాశం కూడా నీ నెత్తి మీద పడేటట్టు చేసే సేవకులు ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి ఎవరికి భయపడుతుంది అని అంటే ఆయన భక్తులకు మాత్రమే భయపడుతుంది. ఈ సృష్టి దేవునికి చెందని వారికి భయపడదు, దేవునికి చెందిన వారికి భయపడుతుంది. స్తోత్రం చెప్పు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం దేవుని వాక్యం ఏమని చెప్పిందనంటే, నీవు మానవుని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. దేవుడి కంటే మానవుడు కొంచెము తక్కువ వాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న సమస్తము కంటే కూడా దేవుడికి మానవుడు అంటే ప్రీతి. ఏం భక్తి చేతగాండాలైనా, భక్తి అంటే ఏంటో సమూలంగా తెలిసినటువంటి గొప్ప వ్యక్తులైనా మానవుడికి దేవుడికి మానవుడు అంటే ప్రీతి. కానీ మనిషి నువ్వేం చేస్తున్నావంటే ఆ సంగతి తెలుసుకోవట్లా. ఈ నేల ఉందా మట్టి, ఆ మట్టిని పట్టుకుని దాని పక్కనే బంగారం ఉందా, ఆ బంగారాన్ని పట్టుకుని నువ్వే నా పేణం, నువ్వే నా సర్వం, నువ్వే నా పేణం, నువ్వేనా. మట్టి ఏమో నీకు ఆహారం ఇస్తుంది, బంగారం ధనం. ఈ రెండింటిని ఇచ్చుకుని నా పేణమా, నా జీవమా, నువ్వు ఉంటే నాకు చాలుయా, నా వంట ఓపుకున్నంత వరకు నిన్నే విడిచిపెట్టినే సత్రాలియా. ఆ మట్టి ఎవడిచ్చాడు, ఆ బంగారం ఎవడిచ్చాడు, ఎవడిచ్చాడు నీకు? అది మాత్రం నీకు సగరు చెప్ప. మనిషి దేవుడికి చాలా విలువైన వ్యక్తి అండి. కాబట్టి ఆ విలువను, నీ విలువను నువ్వు గుర్తించితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తావంటే, ఇదిగో నీకంటే నా యేసు ప్రభువు గొప్పవాడు. కోటకి వెళ్ళావా, ఈ కోట కంటే నా యేసు ప్రభువు గొప్పవాడు, ఆయనకి ఒక కోట్లాది స్తోత్రాలు అని చెప్పాను. నాటికెళ్ళావా, ఈ నాటికంటే నా యేసు ప్రభువు గొప్పవాడు, యేసు ప్రభువు నీకు కోట్లాది స్తోత్రాలు. నువ్వు ఎక్కడున్నా సరే నీ ఎదురుగా ఉన్న వాటన్నిటికంటే యేసు ప్రభువు గొప్పవాడు. ₹1,00,000 డబ్బులు నీ ఎదురుగా పెట్టుకున్నావు అనుకో, సరే పెద్ద మాటలు ఎందుకు, ఒక 10 లక్షల డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, అటుకంటే ఎవరు గొప్పవాడు తెలుసా? నువ్వు గొప్పదానివి. నీవు ఆ 10 లక్షల డబ్బులు కాదు గొప్ప, అటు ఎదురుగా జీవం కలిగిన వ్యక్తులు ఉన్నవే, కాళ్ళు చేతులు ఆడిస్తే జీవం కలిగిన వ్యక్తులు నేనైనా నువ్వైనా. మనిషి గొప్ప, ఆ కాగితాలు కాదు గొప్ప. చెప్పు, స్తోత్రం చెప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు?
నీకు చాలా విలువ ఉంది. ఆ విలువను వ్యర్థం చేయొద్దు. ఈ లోకంలో ఏంటంటే చూసుకుని ఇవే నా సర్వస్వం అని అనుకోవద్దు. ప్రియ సహోదరులరా, స్తోత్రం. రే కిందగా ఈ లోకంలో మానవుడు అంటే దేవునికి చాలా ఇష్టం. నీ దగ్గర ఎంత ఉన్నా సరే, నా యేసు కంటే నీవు ఎంత మాత్రమో గొప్ప కాదు. నా యేసయ్య, ఆ తర్వాత ఆయన బిడ్డలైన మేమే గొప్పను అని చెప్పి ధనంతోనూ నీకు ఏమైతే ఉన్నాయో వాటన్నిటితోనూ అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మంచి జ్ఞానం ఇచ్చి నీకు కలిగిన వాటన్నింటినీ ఏలుబడి చేసేటటువంటి ఒక గొప్ప మనసు ఇస్తాడు. నీకు ఏమి కలిగి ఉన్నావో వాటిని ఏలడం నీకు చేతనైతే నువ్వు ఎప్పటికీ దేవుని విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండవు. స్తోత్రం. అనేక పర్యాయాలు నీవు కలిగి ఉన్నటువంటి ఏవో బిడ్డలను చూసావు, డబ్బులు చూసావు, భర్తను చూసావు, భార్యను చూసావు, ఇల్లును చూసావు, వ్యాపారాలను చూసావు. నువ్వు ఉంటే నేను బతికేస్తానే, నువ్వు ఉంటే నేను బతికేస్తాను. ఏం బతికేస్తావు? నీ దేవుడు నువ్వు ఈ రెండింటికంటే గొప్పవి ఏవి అని ఎవరు అనుకోకూడదండి. అప్పుడే మీరు మీ ఎదురు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగా ఏలుబడి చేయాలో తెలుస్తుంది. స్తోత్రం చెప్పు. నీకు భూమి ఉందా? ఆ భూమి కంటే నీవే ఎక్కువ. నీకు మంచి పశువులు ఉన్నాయా? వాటికంటే నీవు ఎక్కువ. మంచి బిడ్డలు ఉన్నారా? వారికంటే నువ్వు ఎక్కువ. నీకు కలిగి ఉన్న వాటన్నిటికంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎక్కువ అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నీకు దేవుడు ఇచ్చినటువంటి సాంపత్యాన్ని ఎలా పరిపాలన చేయాలో నువ్వు నేర్చుకుంటావు. ఆ పరిపాలన చేయడం చేతగాక మనం ఏం చేస్తామంటే బాగా సాగినంత కాలమే వ్యవస్థ సంతోషంగా సాగిపోతుందండి. ఎప్పుడైతే మనకు కుదరలేదో, ఆ పరిపాలన చేయడం చేత కావటం లేదో, అప్పుడు కష్టపడుతూ ఉన్నాం. ఎవరి జీవితంలోనైనా ఆలోచించండి. దేవునికి ఎప్పుడు ఎక్కువ విలువ ఇస్తావో, స్థానం ఇస్తావో, అప్పుడు నీకు కష్టము అనేది కనిపించదు. స్తోత్రం. హల్లెలూయా. నీకు పరిపాలన చేయడానికి దేవుడు మంచి జ్ఞానం ఇస్తారు. చాలా మందికి ఏలుకోవటం కుదరదండి. ఆదికాండంలో ప్రభు ఏం చెప్పాడంటే ఆదాము దగ్గరికి వచ్చి, రే నువ్వు ఎంతవరకు నేను నీకు ఇచ్చిన ఈ సమస్తాన్ని నువ్వు ఏలు, ఎంతవరకు నీకు శక్తి ఉంటుందో, నీకు సామర్థ్యం ఉంటుందో అంతవరకు నిన్ను ఏలికగా నేను చేస్తున్నాను. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అంతవరకు, నీకు ఎంత వస్తుందో అంతవరకు, నీ బిడ్డలేదో అంతవరకు, నీకు కలిగి ఉన్నదాని అంతవరకు దాన్ని ఏలుబడి చేయడానికి దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలనే సత్యాన్ని ఈ మధ్య నువ్వు గుర్తించాలి. తల్లిదండ్రుల యొద్ద నుంచో, అత్తమామల యొద్ద నుంచో, లేక యజమానుడి దగ్గర నుంచో, లేకపోతే నీకు తెలిసినటువంటి పెద్దరికం ఎక్కడి నుంచైనా సరే నీకు కలిగిన దానిని ఏలుబడి చేయడానికి ఆ జ్ఞానం సరిపోదని నేను బైబిల్ చదివిన వ్యక్తిగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అన్నీ బోర్లేసుకుని వచ్చే మందిరానికి, అక్కడ శాత కాకపోతే గుళ్ళోకి వచ్చే. దేవునికి స్తోత్రం. మానవుడికి నిండుదనం దేవునితో కూడా కలిసినప్పుడు వచ్చిందండి. మనుషులందరూ మామూలు రాళ్ళు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రాయికి జీవం వస్తుంది. దాన్నే విశ్వాసులు అన్నాం, సంఘం అని అన్నాం. నిజంగా జీవించి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ భూమి మీద విశ్వాసులు మాత్రమే, అనగా సంఘము మాత్రం. స్తోత్రం. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏదో కొద్ది ఉంది. అది నువ్వు తెలుసుకుంటే తెలిసింది. తెలియనంత వరకు నేను చెప్పినా నీకు అర్థం కాదు. స్తోత్రం. నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను, నేను నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా. వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒకటి లోపం ఉంటుంది. అది నువ్వు తెలుసుకుంటే గానా నేను చెప్పిన మాట ఇప్పుడు అర్థమవుదా? దేవునికి స్తోత్రం. లేదు, భూమి మీద సంపూర్ణమైనటువంటి మనిషి ఎవరంటే నిజ దేవుణ్ణి ఆరాధించే మనిషి మాత్రమే, అనగా యేసు ప్రభువుని ఆరాధించే వ్యక్తి మాత్రమే సంపూర్ణుడు, కొదువ లేనివాడు. కొదువ అంటే ఏంటి? డబ్బులు లేకపోవడం కొదువు ఉండడం కాదు. మానవుడికి సంతృప్తి కలిగి ఉండడమే
కొదువు లేని స్థితి. స్తోత్రం. ఏం కలిగి ఉండాలమ్మా? సంతృప్తి కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరులరా, మనందరితో దేవుని మాటలు చెప్తూ ఉన్నాయి. మనం ప్రభుతో ఎక్కువ ఉండాలి అని, ఆయన యొక్క బిడలంగా ఎక్కువ ఉండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో ప్రభు ఏం చేస్తారంటే నేను ప్రత్యేకపరుస్తారు. దేవుడు నీకు ప్రార్థించే శక్తిని ఇస్తారు, నీ హృదయంలో ధైర్యాన్ని ఇస్తారు, నీకు కావలసిన సామర్థ్యాలు ఆయన ఇస్తారు. ఆయన దగ్గర కొదువు అంటూ ఏమి లేదు. ఆయనకి అసాధ్యం అంటూ ఏమి లేదు. సర్వశక్తిమంతుడు దేవుడు. స్తోత్రం చెప్పు. నీకు కావలసినంత ఓపిక ఇస్తాడు ఆయన. నీకు సమస్యగా కనిపించే చోటే, ఎడారిగా కనిపించే చోటే జీవజల నదులను ప్రవహింపచేస్తాడు ఆయన. ఎక్కడ కష్టం ఉంది అనుకుంటున్నావో అక్కడే ఆయన దానికి జవాబులను కూడా పుట్టిస్తాడు. ప్రశ్న ఉన్న చోటే సొల్యూషన్ కూడా దేవుడిస్తాడు. నీకు సమస్యలు మాత్రమే కనిపించొచ్చేమో కానీ కింద యేసుప్రభు పెన్నుతో ఒక మాట వేస్తున్నాడు, జవాబు అని రాసి ఆయన పాయింట్ వైజ్ గా నీ యొక్క సమస్యకు పరిష్కారం ఇచ్చేస్తాడు. నువ్వు కనుక నిలిచి వేచి ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే, స్తోత్రం చెప్పు, ఆయన సన్నిధిలో కనుక నీవు కనిపెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన సమస్యలన్నింటికీ జవాబిస్తారు, సహాయం చేస్తారు. కనుక ప్రభు చెప్తున్నారు, నీవు గెరారులో నిలిచి ఉండు, సహవాసంలో ఉండు, సహవాసాన్ని ప్రేమించే వ్యక్తివిగా ఉండు. అదే సమయంలో సంఘమంతా కూడా అటువంటి మంచి మనసు కలిగి ఉండేదానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక పెద్ద టాస్క్ అది. అదేంటి తమ్ముడు? పెద్ద టాస్క్. నా వరకే అని అన్నావో మనం దేవుని కొరకు పని చేయలేము. అసలు నీ వరకే అనే దాని దగ్గరే నీకే నేను ఉండదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సంఘమంతటిని గురించినటువంటి ఆ యొక్క ఒక మంచి భావం ఎందరైతే కలిగి ఉంటారో వారు నిశ్చయముగా దేవుని చేత దీవించబడతారు. స్తోత్రం. చాలా మంది చెప్తారంటే అసలు వాళ్ళందరూ మన మాట ఎందరు కాబట్టి మనకి ఎందుకంటే వాళ్ళ గురించి ఏదో నాయన అన్నాడు కానీ, ఆ బాబు అన్నాడు కానీ, అదే ఏదో మరి మనల్లో అయ్యేటట్లేదు. ఆయనైతే అందరికీ బాగానే సమాధానం చెబుతున్నాడు. కానీ మనం వచ్చేసరికి మనం పట్టించుకుంటే ఒక అమ్మ వింటది, ఒక అమ్మ వింటలేదు, ఒక అమ్మ నువ్వెంతే అంటుంది, ఒక అమ్మ ఏమో ఆగు తల్లి వస్తున్నాను అంటుంది, ఒక్కొక్క అమ్మ అంటుందంటే నువ్వెంతే అంటుందట. మరి ఎంత మరి ఆవిడకి? ఆవిడ ఏంటో పెద్ద స్తోత్రం లేదు. ప్రతిరోజు మానుకుంటే కుటుంబానికి రాదు. పట్టుమంటూ ఒక గంట ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయదు. పైకొచ్చు ఈ సన్నిధి చేసే బిడ్డలతో అంటుందట నువ్వెంతే నాకు, అందుకని ఈ తల్లి అంటది నా వల్ల అయ్యేటట్లేదయ్యా. సంఘ చింతన నేను బాధ్యతగా తీసుకోవడానికి మాటన్న వాళ్ళని నేనేం చేయగలనయ్యా? స్తోత్రం కాదు. అది ఏదైనా సరే మందిరంలోకి వచ్చిన తర్వాత, మందిరంలో ఉన్నంత కాలం ప్రతి వ్యక్తి ఎడలా మనం బాధ్యత కలిగి ఉండాల్సిందే. స్తోత్రం. సన్నిధికి వచ్చిన తర్వాత వారి ప్రాణాత్మ దేహాలు ఏమంటున్నాయంటే, యేసు ప్రభు విడలం మేము ఆయన భక్తి చేసుకునేవారు, ఆయన సన్నిధిలో ఉన్నవారు అని వారి ప్రాణాత్మ దేహాలు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. కనుక సంఘ చింతన, సంఘ భారము కలిగి ఉండాలండి. ఇది నాది కాదులే, మా అత్తది, ఇది నాది కాదులే, మా ఆయనది, ఇది నాది కాదులే అని చెప్పి ఎవరు కూడా సంఘానికి సంబంధించినటువంటి ఆ యొక్క బాధ్యతలను తీసుకోరు. అప్పుడు ఏం చేస్తున్నారంటే నీవు దేవుడికి ఉపయోగపడిన వ్యక్తిగా నీవే చేసుకుంటున్నావు. కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించి ఒక విశ్వాస వ్యవస్థలు నిన్ను పటిష్టం చేయాలని దేవుడు కోరుతూ ఉంటే నీకు అయ్యేం అర్థం కావట్లా. ఎవరన్నా పాస్ గారు యూట్యూబ్లో ఒక మంచి వాక్యం చెప్తే నీకేముంది సంకలు కొట్టేసుకుంటున్నావు, నేను ఇవాళనే పెద్దవాడు అయిపోతాను అనుకుంటున్నావు. నీకు చేతైనంత వరకు ఎక్కడ వారు అక్కడ, అంటే ఎవరి సంఘంలో వారు, ఎవరి సంఘం కొరకు వారు బాధ్యత కలిగిన బిడ్డలైనప్పుడే వారు శాఖోపశాఖలుగా అన్ని రంగాలలో వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తారు. స్తోత్రం. ఇక నీ సంఘం విషయంలో ఎవరి విషయంలో నువ్వు ఏం పట్టించుకోకుండా ఆ అయ్యగారు ఎవరో, ఆ అమ్మగారు ఎవరో వాక్యం చెప్తుంటే నాకు కడుపు నిండింది అని అనుకుంటే ఇక అంతే, నీ పరిస్థితి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ చుట్టూ ఒక నలుగురు, ఒక ఇద్దరు, ఒక 10 మంది, నీ చేతైనంత వరకు. ఇది విధానం, ఇది భక్తి, ఇది దైవ సన్నిధి. నీకు మేలు కలగట్లేదంటే నాకు నా యొక్క ఆత్మలో దేవుడు ఈ కారణాన్ని చూపిస్తున్నాడు, అమ్మా ఇదమ్మా అని సలహా ఇచ్చి వారి కొరకు ప్రార్థించి, వారు నీవు కలిసి ప్రార్థించి దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే చేతులు ఎత్తుతారో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేయండి అని దైవ సేవకులు చెప్తూ ఉంటారు. అది మన అమ్మగారు కూడా మనకు చెప్పిస్తారు. మన ప్రార్థన సహవాసంలో అలా చేస్తారు. 10 మంది కూర్చున్నప్పుడు అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకున్నప్పుడు ఏమైందంటే నాడి తెలిసిపోతుంది. నీవు సరిగ్గా ప్రార్థన చేస్తున్నావు లేదనేది నీ పక్కన వ్యక్తి తెలిసింది. ఇంకో రెండో ఉపయోగం ఏంటంటే ఆ ఉన్న 10 మందిలో ఒక నలుగురు, ఇద్దరు భక్తి కలిగిన వ్యక్తులు ఉంటారు. ఆ భక్తి కలిగిన వ్యక్తుల యొక్క అభిషేకం మిగతా వారిలోకి వస్తుంది. ఆ కారణం చేత చేతులు పట్టుకుని ప్రార్థన చేయాలి అనే ఒక మంచి పద్ధతిని అవలంబిస్తూ వస్తాం. స్తోత్ర. ఇవన్నీ మనం తెలుసుకోవాలమ్మలో. చెవి పట్టుకుని ప్రార్థన చేయమన్నారు, ఎందుకన్నారో మాకైతుందో అని అనుకోకూడదు తల్లి. అలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అభిషక్తులైన బిడ్డలలో ఉండేటటువంటి అభిషేకం మిగతా వాళ్ళలోనికి ప్రవహించింది. అప్పుడు సరి అవుతుంది స్థితి. అర్థమైందా? అసలు జరిగేది అక్కడ అది. స్తోత్రం చెప్పాలా? కాబట్టి సంఘ చింతన అనేది చాలా ప్రాముఖ్యముగా ఉన్నది. మనం అందరం యేసు ప్రభు గొప్పవాడే, ఆయన ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు, నేను మాత్రం. కాబట్టి మనం ఈ యొక్క దేవుని యొక్క ఈ విషయాలన్నింటిలో పాలు పొందే వ్యక్తిగా నువ్వు ఉండు అనే ఒక్క మాట చెప్పడానికి నేను ఇన్ని మాటలు చెప్తున్నాను తల్లి. పాలు పొందు. స్తోత్ర. గెలవరలో నిలిచి ఉండంటే ప్రార్థన సహవాసంలో నీవు నిలిచి ఉన్న ఎడలా, ఉపవాస దీక్షలో నీవు నిలిచి ఉన్న ఎడలా. ఉపవాస ప్రార్థనలో కూడా బాగా వాక్యాలు చెప్తూనేమో పులుమంటా వచ్చేస్తారు. కొన్ని కఠినంగా, అమ్మా ఈ పొరపాట్లు మనం చేయకూడదు, ఈ పాపం మనం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు, మనం దేవుని వాక్యాన్ని అనుసరించకపోవడం వల్లనే ఆయన మనకు ఏం మేలు చేయడం లేదు అని ఈ రకంగా చెప్పాడు అనుకోండి, ఇకంతే ఆ తల్లి 8ంటికి వచ్చేదల్లా 9ంటికి 9:30కు వచ్చింది. స్తోత్రం. అద్దము వల్లే దిద్దుము నన్ను, అగ్ని అయి కాల్చును, అద్దము వల్లే దిద్దును నన్ను, అగ్ని అయి. హల్లెలూయా. నన్ను ఎప్పుడు దిద్దునైనా, నన్ను సరిచేయనైనా అని ఎవరైతే అడుగుతారో వారి గొప్ప భక్తులు అవుతారండి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. హల్లెలూయా. చిన్న వయసులో రాసినాడు దేవదాసయ్య గారు ఈ పాట. అయ్యా నాది చిన్న ప్రాయం, నన్ను దిద్దునైనా. ఎవరు తమను తాము దిద్దుకోవడానికి ఇష్టపడతారో వారు చేసిన ప్రార్థనలు సఫలీకృతములవుతాయి. దేవుడిని వారు అడిగినది వారు పొందుకుంటారు. ఈ లోకంలో ఏమైనా సమస్యలు ఎదురుకు వచ్చినప్పుడు వాటి ప్రక్కనే దేవుడు జవాబును కూడా ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని ప్రేమించే ప్రియ సహోదరులారా, మీకు ఏమైనా కష్టానికి సంబంధించిన పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆగి ఆలోచించి యేసు ప్రభు వైపుకి మీ మనసును త్రిప్పిన మీ సమస్య ప్రక్కనే జవాబు ఉంటుంది అని తెలియచేస్తున్నారు. అది ఆల్రెడీ ఉంటుంది, నీవు చూడకపోవడం వల్ల ఉంది అన్న సంగతి నీకు తెలియట్లేదు. జవాబు ఖచ్చితంగా సమస్య ఉన్న చోట ఉంటుంది. నువ్వు చూడకపోవడం వల్ల నీకు జవాబు తెలియట్లేదు. నువ్వు ఎంతసేపు నీకున్న సమస్య వైపుగా చూసుకుంటున్నావు, దాని ప్రక్కనే ఉన్న జవాబును చూడలేకపోతున్నావు. అది నీకు కనబడాలంటే ఏం చేయాలంటే, నేను భక్తుడిని, నేను విశ్వాసిని, నేను భక్తుడిని, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని, నేను క్రీస్తుకు చెందిన వాడిను, యేసు ప్రభు నా దేవుడు, ఆయనను నేను ఆరాధిస్తూ ఉండగా ఆయన కనులు నన్ను చూస్తూ ఉన్నాయి. ఈ భావం అంతా కూడా నీకు వచ్చినప్పుడు నీకున్న సమస్య పక్కనే జవాబు చదువుతావు. చూడడం మాత్రమే కాదు. చెప్పు స్తోత్రం చెప్పు, ఒకసారి చెప్పు.
ఎరారులో నిలిచి ఉండవు. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించు, ఆయన సన్నిధికి రా, ఆయనకు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తన బిడ్డగా ముద్ర వేస్తాడు. నీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ ఆరోగ్య పరిస్థితులన్నీ దేవుడు సరిచేస్తాడు. నీకు కలిగి ఉన్న దాని మీద దేవుడు తన అధికారాన్ని తీసుకుంటాడు. ఈ విషయం గురించి నేను ప్రార్థన చేయలేదు, కానీ ఇక్కడ ఏదో నాకు మార్పు కనిపిస్తుంది, మేలు కనిపిస్తుంది అని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, నువ్వు నా సన్నిధికి వచ్చావు, నేను నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటానయ్యా, నీకేం, నువ్వు అడిగింది అడగండి అన్నీ నేను చేస్తానని ప్రభు చెప్తారు. దేవుడిని నువ్వు ప్రేమిస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తారు. మేలు చేసే దిశగా ఆయన కదలాడుతారు. స్తోత్రం చెప్పు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో నా తట్టు తిరిగి నీడలో నేను మీ తట్టుకు తిరిగిదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనలో ఎంతమంది అయితే మరి నీ హృదయాన్ని దేవుని వైపుకు తిప్పుతావో నీ వైపుకు నా యేసే చూడడానికి ఇష్టం కలిగిన వారు అయ్యారు. ఆయన ఎవరి ఏ విశ్వాసి వైపుకు చూస్తారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి. సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే అది ఎలాగూ కాంతినిస్తుందో దేవుని కిరణాలు నీ మీద పడినప్పుడు నీలో నుంచి కాంతులీనుతాయి. చెప్పు, స్తోత్రం చెప్పు. సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు ఏ విధంగా కాంతులీనుతాడో యేసయ్య కిరణం నీ మీద పడినప్పుడు నీలో నుంచి కాంతులు బయలుదేరుతాయి. ప్రియ తల్లి, విశ్వాసం మాత్రం ఉంచు, దేవుడు నీ ఎలా అద్భుతం చేసే దేవుడై ఉన్నాడని ప్రకటన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉపదేశం ప్రారంభంలో ఒక మాట చెప్పుకున్నాం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి తన ఎద్దుకు మాటికి వస్తున్నటువంటి స్త్రీమూర్తికి న్యాయం చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధికి వచ్చే భక్తులైన వారిని ఆయన ప్రేమపూర్వకంగా ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, మానక ఆయన ఎదుటికి వచ్చి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. అట్టి బిడ్డల గురించి ప్రభు సెలవిస్తున్నారు. తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. స్తోత్రం. నీవు ఆయన్ని ప్రేమిస్తున్న వ్యక్తివైతే ఏమి ఈ రోజు వరకు నీకు కలిసి రావడం లేదని అనుకుంటున్నావు, అవన్నీ వాటంతటమే సర్దుకుని కలిసి వచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే నీకు మేలు కలుగుతుంది. కనుక దేవుడిని ప్రేమించుకునే అనే విషయంలో నీవు నిలిచి ఉండే చాలు. ఆయన సన్నిధికి రావడం అనే విషయంలో, ఆయనకు ప్రార్థన చేయడం అనే విషయంలో, ఆయన మీద ఆధారపడడం అనే విషయంలో, ఆయన తట్టు తిరగడం, నన్ను కనికరించండి, నన్ను కరుణించండి, నా మీద ప్రేమ చూపండి, నన్ను నా జాలి కలుగ చేసుకోండి, నీవేనా దిక్కు, నీవేనా శరణు, నీవేనా ఆరాధన, నీవేనా స్తోత్రం, నీవేనా ఐశ్వర్యం, నీవేనా ఆరోగ్యం, నీవు గాక నాకు ఎవరున్నారని చెప్పి నీ హృదయం అంతటితో దేవుని తట్టు తిరగడానికి నీవు శిరస్సును వంచితే, మెడను వంచితే, నీ హృదయాన్ని త్రిప్పుకుంటే దేవుడు నీ తట్టు తిరిగి తన వాక్యపు వాగ్దానాలను గ్రహించే దేవుడై ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన గురించి బైబిల్ గ్రంథం ఉంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఆయనకున్న బలం ఎందుకో ఏంటో తెలుసా? ఆయన భక్తులను వారి కష్టాల్లో నుంచి విడిపించడానికి ఆయన బలాన్ని తెలియజేస్తాడు. నీ కష్టాల్లో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు తన బలమును నీకు చూపిస్తాడు. నీ కష్టం ఎంత పెద్దదైనా అది ఆయనకి పెద్దది కాదు, నీకు మాత్రమే పెద్దది. స్తోత్రం. నీ కష్టం నీకెంత పెద్దది కావచ్చు కానీ దేవుడికి మాత్రం అది పెద్దది కానీ కాదు. అటువంటి గొప్ప దేవుణ్ణి గురించి దేవుని బిడ్డలారా, ఆశతో దేవుని సన్నిధిని ప్రేమించండి, భయభక్తులతో ఆయన సన్నిధికి రండి. రెండు విధాలుగా భక్తులు ఎప్పుడు కోరుకోవాలి. ఒకటి, ఆత్మీయంగా నేను బాగుండేలా చేయను ఆయన. రెండవది, నా కుటుంబ పరంగా నన్ను బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా అని కోరుకోండి. ఆత్మీయంగా నేను బాగుండాలి అని తప్పనిసరిగా కోరుకోవాలండి. యేసుప్రభువు అంటే కేవలం మేలు చేసే దేవుడు మాత్రమే కాదమ్మా. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ప్రతి బిడ్డ కూడా ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలని, చెడ్డ ప్రవర్తన, చెడ్డ వ్యవహారంగా జీవించిన జీవితాన్ని అంతా మార్చుకుని మంచిగా మార్చుకోవాలని, ఎప్పుడైతే తమ మనసులను నూతనపరుచుకుంటారో అట్టి వారి ఎడల ప్రభు ఏం చేస్తారంటే మేలును సంచులుచుకుని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు మార్పు చెందడానికి ఇష్టం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు స్థిర బుద్ధిని ఇచ్చి, నీకు స్థిరమైన మనస్సును ఇచ్చి, నీకు మేలు
చేయాలని ఆయన్ని చుట్టూ తిరుగుతాడు. నువ్వు దాన్ని కనిపెట్టి చూసే బిడ్డవుగా మాత్రం ఉండు. స్తోత్రం. కనిపెట్టి దాన్ని చూడు. ఎప్పుడైనా సరే దేవుని భక్తులు ఎప్పుడైతే తమను తాము పరివర్తన చెందడానికి, అనగా ప్రభువుకి ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడతారో, అప్పుడు దేవుడు కూడా వారిని ఏం చేస్తాడంటే, ఇదే వీరిని నేను నాకు ఇష్టమైన బిడ్డలుగా మార్చుకునే సమయం అని భావించి తన చేతులు చాపి వారిని దర్శిస్తాడు. దేవుడు దర్శించు కాలంలో నీవు గొప్ప భక్తి కలిగిన వ్యక్తిగా రూపాంతరత చెందుతావు. స్తోత్రం. కొన్నిసార్లు మానవుడికి కష్టం వారి మేలు కొరకు కూడా వస్తుందండి. ఈ విషయాన్ని గుర్తించండి. అసలు నిజంగా ప్రార్థనకు వచ్చే వారికి కష్టం వచ్చింది అని అంటే దాని ప్రక్కన గొప్ప మేలు ఉంటుంది. నువ్వు కష్టం దగ్గర ఏం చేయాలంటే గొనుక్కోకూడదు, సన్నుక్కోకూడదు. ఏం చేయాలంటే ప్రార్థించటమే, కన్నీటితో ప్రార్థించటమే. అంటే ఆ మాటకి నేను ఏమని చెప్తానంటే మీకు అర్థం కావడం కోసం, సేవకులకు కూడా కష్టాలు వస్తాయి. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు నేను ప్రభువుని ఏం చేసేవాడిని అంటే, ప్రభువా నువ్వే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలయ్యా, నాకు మంచిగా ఆరోగ్యం వస్తే నేను నిన్ను మహిమపరుస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా. అంతేగాని పాస్టర్ గారు అబ్బాయిని నాకేంటి, అసలు నేనేంటి, ఈ జీవితం ఏంటి అని రకరకాలుగా ఆలోచించి అన్నిటినీ చెప్పించుకుంటూ కూర్చున్నాను అనుకో, ఏంటి వీళ్ళు చేసిన ప్రార్థన ఏంటి, యేసుప్రభు నాకు చేసింది మేలు, ఆయన నమ్ముకుంటే ఇట్లాంటి కష్టాలా, ఏం తప్పు చేసామని రావాలి నాకు ఈ కష్టం. భక్తిగా ఉన్నందుగా వచ్చేది కష్టం, భక్తిగా ఆయన్ని కొలుచుకున్నందుగా వచ్చేది కష్టం అని అన్నాను అనుకో, యేసుప్రభు ఇంకో తల్లిదండ్రి పోరా అనేవాడు. ఏమనేవాడు? పోచా అనేవాడు యేసుప్రభు. అట్ట కాకుండా బాగుంటే మరి నీకే మహిమ, లేకపోతే నీ సన్నిధానానికే అని అంటే ప్రభు ఏం చేస్తాడంటే, స్తుతించుచు నిన్ను కీర్తించుచు కొనియాడేదనయ్యా, స్తుతించుచు నిన్ను కీర్తించుచు కొనియాడేదనయ్యా, దివారాత్రులు నీ నామ స్మరణ యేసయ్యా, దివారాత్రులు నీ నామ స్మరణ యేసయ్యా. హల్లెలూయా. ఆరోగ్యం బాగోక ముందు చేతగాని భక్తి కూడా ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి భక్తిని నేర్పించి దేవుడని ప్రకటన చేస్తూ ఉన్నాను. స్తోత్రం. నీకేమైనా కష్టం వస్తే దాని ప్రక్కనే మేలు ఉండదమ్మా. ఓపికతో కనిపెట్టి ప్రభువుని ప్రార్థించి, నీవే సర్వస్వం నాయన, నీవే నా దిక్కు, నా శరణం అని చెప్పి ప్రభు తట్టు నువ్వు తిరిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ మీద జాలిపడి ఆయన మేలు చేస్తాడని ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇంకో మాట చెప్పాలి అనంటే, భక్తి విశ్వాసులమైన మనకు కీడు చేసినా మేలు చేసినా ఏం చేసినా దేవుని చేతిలో ఉంటుందండి. కానీ కీడు నుంచి తొలగడానికి మార్గం ఉంటుందండి. అది చూడడానికి ఏం చేయాలంటే పరిశీలనగా మన పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని వద్ద ఎటువంటి జవాబు ఉంది అనేది వెతకాలి. మనల్ని నిన్ను కూడా పరిశీలించుకోవాలి. ఏమైనా పొరపాట్లు చేస్తే నాకు కష్టం వచ్చిందా, ఇట్లా వాటిని సరిచేసుకుని సవరించుకొని మంచి మనసు కలిగి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ, ఆ తరువాత నేను నీ సన్నిధిని ప్రేమిస్తాను, నేను విగ్రహారాధనను అసహించుకున్న దానిను, నీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికే నా జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఈయన ఒకరోజు తెలుసుకుంటేనో ఒక 10 సంవత్సరాలు తెలుసుకుంటేనో అయిపోయిన దేవుడు కాదు. ఈ భూమి మీద ఉన్నంత కాలం నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా ఆయన దగ్గర ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన దైవత్వం అపరిమితమైనది. స్తోత్రం. ఇంత అని చెప్పడానికి లేదు. దేవుడు దైవత్వం అపరిమితమైన, ఎంత లోతుకెళ్ళినా ఈ నది అందేది కాదు. ఎంతమే నీ పని, మునగవు, ఎత్తేస్తావంటే ఆ దడి వరకు. చెప్పు స్తోత్రం చెప్పు. ఆ దడి వరకు ఎత్తేస్తావు. ఇది దేవుని యొక్క విషయాలు అంత గొప్పగా ఉంటాయి. కనుక చక్కగా
నీవే నా సర్వస్వం అని చెప్పి ప్రభువుని ప్రార్థించగలిగితే, ఆయన తట్టు తిరగగలిగితే దేవుడైతే పరిష్కారాలను అనుగ్రహిస్తారండి, జవాబులను దయచేస్తారు. కనుక పట్టుదలతో ప్రార్థించండి, పట్టుదలతో మీ హృదయాన్ని దేవునికి అర్పించండి, ఆయనతో మనవి చేయండి, ఆయనతో సహవాసం చేయండి. గ్రంథాన్ని చదవండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి. రోజుకు ఒక అధ్యాయం కీర్తనల గ్రంథంలోనూ నీకు ఏ పుస్తకం చదవాలని అనిపిస్తే బైబిల్ మొత్తంలో ఆ పుస్తకం తీసుకుని ఒక అధ్యాయం చదువు. తప్పనిసరిగా ఒక అధ్యాయం చదువుకోండి. ఆ 50 వచనాల్లో, ఆ 40 వచనాల్లో ఒక్క వచనం నీతో మాట్లాడతాది. ఆ ఒక్క వచనం నీకు ఎక్కడ లేని బలాన్ని ఇస్తుంది. నీ ఐశ్వర్యం ఇవ్వలేని బలం, నీ ఏమి నీకు చేయలేని మేలు ఒక్క వచనం నీకు చేస్తాడంటే నమ్ము. స్తోత్రం చెప్పు. నీకు ఎక్కడ లేని బలం వస్తుంది. ఆ ఒక్క మాటను పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు నీ చుట్టూ తిరుగుతాయి. నిన్ను శోధిస్తూ ఉన్న పరిస్థితులని నువ్వు చదివిన ఆ వచనాన్ని చూసి భయపడతాయి. తెలుసా సంగతి? నువ్వు ఏ వచనాన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నావో ఆ వచనాన్ని నీ కుటుంబాన్ని శోధిస్తూ ఉన్న సాతానుడు చూసి వాడు భయపడిపోతూ ఉంటాడు. అమ్మో, ఈ తల్లి దేవుని వాక్యం చదువుతూ ఉంది, ఈ తల్లి దేవుని వాక్యము లక్ష్యం ఉంచింది అని చెప్పి ఆ సాతానుడు నిన్ను చూసి భయపడి వాడు ఏం చేస్తాడంటే నీ కుటుంబం నుంచి పారిపోవడానికి దారులు ఎత్తుక్కుంటాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. కాబట్టి అటువంటి దురాత్మ సమూహాలను పారద్రోలగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం మీద నీవు లక్ష్యం ఉంచి దేవునితో కనెక్ట్ అయ్యేటటువంటి స్థితి మీద నీవు ధ్యాస ఉంచు. దేవుడి నిన్ను కలిపేది రెండండి. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ప్రార్థనలో పదే నువ్వు మాట్లాడే మాటలను చూసి నీ కుటుంబాన్ని వేధించేటటువంటి దురాత్మ సమూహాలు, సమస్యలు కూడా భయపడిపోతాయి. రెండు, నువ్వు దేవుని వాక్యం ఏదైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావో ఆ వాక్యము ఒక్క మాట నీ సమస్యలు దురాత్మ సమూహాలు చూసి భయపడిపోతూ ఉంటాయి. అవి దారులు ఎత్తుక్కుంటూ ఉంటాయి. కాబట్టి నీ గురి అంతా దేవుని మీద ఉంచితే నీ సమస్యలన్నీ కూడా ద్వారం తెరుచుకుని పారిపోతాయి. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు. ఎటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నా చాలా మంది నేను కొన్ని పరిశీలించినప్పుడు వ్యక్తులలో ఉండేటటువంటి పరిస్థితులు కుటుంబంలో పనిచేస్తూ ఉన్నాయి. అవి వారికి తెలియట్లేదేమో కానీ సేవకులుగా మాకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిలో ఉండే బలహీనత శోధనగా మారి అది మరి కుటుంబాన్ని శోధిస్తూ ఉంది. వీళ్ళేమనుకుంటున్నారంటే మేము భక్తులమే, నేను పెద్ద భక్తురాల్ని, నేను చిన్న భక్తురాల్ని, నేను పెద్ద భక్తురాల్ని అని అనుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తుల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపం దగ్గర నుంచి సాతానుడు ఆ కుటుంబంలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, మనం ఏమీ భక్తి చేయకుండా నేను భక్తి గల దాన్ని అని ఎవరు కూడా దయచేసి అనుకోవద్దు. ఎప్పుడైతే నీలో భక్తి లేదో ఆ భక్తి లేని నీ స్థితే నీ కుటుంబానికి శోధనగా మారుతూ ఉంది. స్తోత్రం. సాతానుడు ఎక్కడో లేడు, భక్తురాల్ని అని అనుకున్న నీ భక్తిహీనతలోనే ఉన్నాడు సాతాను. ఎప్పుడు కూడా తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దని వాక్యం చెప్పింది. స్తోత్రం. నువ్వు ఎంతవరకు అంతవరకు మాత్రమే నువ్వు అనుకుంటే ఆ కుటుంబంలో పనిచేసేవి ఏవైనా సరే నిన్ను బట్టి అవి తొలగిపోవడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. మనలో భక్తి లేకపోయినా నాకు భక్తి ఉందని ఏమైతే అనుకుంటున్నావు దాన్ని బట్టి నీ ద్వారానే సాతానుడు నీ నుంచి వెళ్ళి కుటుంబంలో పనిచేస్తూ వస్తున్నాడు. వాక్యం చెప్పింది తగిన దానికంటే ఎక్కువగా ఎవరు ఎంచుకొనవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగిన దానికంటే ఎక్కువగా ఎవరు ఎంచుకొనవద్దు. నీకు ఏమో అదే, నువ్వు ఏం సరి చేసుకోవాలి దాన్ని సరి చేసుకోవడానికి కూడా ఇష్టపడాలి. సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టం చూపకపోతే దేన్ని నువ్వు సరి చేసుకోవడం లేదో అక్కడే సాతానుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని శోధిస్తూ వస్తున్నాడు. దాన్ని పరిశీలించి తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం.
కనుక ప్రియ సహోదరులరా, జ్ఞానంగా భక్తి చేయండి, యథార్థతతో భక్తి చేయండి. మన లోపాలను సరి చేసుకుందాం, ప్రభువుతో సమాధానంగా ఆయనతో ఉందాం. ఆయన ప్రార్థనా జీవితంలో కానీ దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన అంతటి విషయంలో కూడా నీ మనస్సుకు నీవు జవాబు చెప్పుకునే విషయంలో లోపం లేని వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడు. దేవుని సన్నిధి సహవాసం చెయ్యి. ఆయన నీతో చెప్పిందల్లా నువ్వు చెయ్యి. నువ్వు ఆయన అడిగిందల్లా ఆయన నీకు ఇస్తారు. అదే క్రైస్తవ సహవాసము, అదే తండ్రి కుమారుల సహవాసము, అదే దేవుడు సంఘము సహవాసము. ఆ సహవాసంలో ఎన్నో మేలులున్నాయి, దీవులున్నాయి, వాగ్దానాలున్నాయి, భవిష్యత్ విషయాలున్నాయి. అవన్నీ దేవుడు నీకు అర్థమగినట్లుగా చేసి తన యొక్క చిత్తములో ఆయన తన సహవాసంలో నిన్ను నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.